హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మరొక్కసారి డువాడై ఛానల్ నుంచి తీసుకురావడం సంతోషంగా ఉంది. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ సంఖ్య కూడా అసలు పెరిగినదే పంచాయతీ సెక్రటరీ, ఏదైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీ అంటున్నామో వాళ్ళ నుంచే ఛానల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. వాళ్ళకు ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంట్లో భాగంగా ఈ ఏదైతే కొత్త నోటిఫికేషన్ పాత మెరిట్ లిస్టు అనే వివాదాంశం ఉందో, కొత్త నోటిఫికేషన్ వర్సెస్ పాత మెరిట్ లిస్టు, ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాన్ని చాలామందిని సంప్రదించిన తర్వాత నాకున్నటువంటి అనుభవం ప్రకారం గతంలో నోటిఫికేషన్స్ జారీ, గతంలో రిక్రూట్మెంట్ చేసినటువంటి విధానం, ఆ విషయాలు అన్నీ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, కొంతమంది అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే విషయాన్ని కొంతవరకు నా నాలెడ్జ్లో ఇది పూర్తిగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే. ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది, పంచాయతీ సెక్రటరీ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ త్రో రిటర్న్ టెస్ట్, సర్టన్ పోస్ట్ ఆర్ వేకెంట్ డ్యూ టు వేరియస్ రీజన్స్, ఫిల్లింగ్ అప్ టు వేకెంట్ పోస్ట్ ఆఫ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ, ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ రిగార్డింగ్ అని కనిపిస్తుంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కొంతవరకు కొత్త నోటిఫికేషన్కు సన్నాహాలుగా అని అనిపిస్తుంది. అయితే గత నోటిఫికేషన్ల జారీ సమయంలో చూస్తున్నప్పుడు పాత జీవోలని ఇంప్లిమెంట్ చేసేటటువంటి సందర్భాలు ఉండవు. కానీ ఈ ఏదైతే ఇప్పుడున్నటువంటి కొత్త రిక్రూట్మెంట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్ మాదిరిగా కనిపిస్తున్నటువంటి ఈ కొంత అసంగతంగా ఉన్నటువంటి సమాచారాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇక్కడ 6 నెంబర్ 7 నెంబర్లో జీఓఎంఎస్ నెంబర్ 495 పిఆర్ఆర్డి డిపార్ట్మెంట్, అదేవిధంగా జీఓఎంఎస్ నెంబర్ 494లో ఉన్నటువంటి సమాచారం మేరకు ఒక పోస్టుకు సంబంధించి దాన్ని 3 సంవత్సరాల వరకు అదే మెరిట్ లిస్ట్ని తీసుకోవడానికి అవకాశం ఉంటున్నట్టుగా ఆ జీఓఎంఎస్ నెంబర్లో 494లో కానీ 495లో కానీ చెప్పబడ్డట్టు సమాచారం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆల్రెడీ నిన్న ఇది విడుదలైనప్పటి నుంచి ఈ ఏదైతే వెబ్ నోట్ ఉందో చాలా జిల్లాలలో పాత మెరిట్ లిస్టుకు సంబంధించినటువంటి కొన్ని సంగారెడ్డి లాంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు కాల్ చేయడం, అక్కడ మెరిట్ లిస్ట్ కూడా కొత్తగా తయారు చేస్తున్నట్టు సన్నాహాలు అనేది చెప్పడం జరుగుతుంది. సరే, అది ఒక పరిస్థితి. ఇంకా కొంతమంది ఒక 2000 పోస్టులకు లేదు, ఖచ్చితంగా వేరే నోటిఫికేషన్ వస్తుందని కూడా అంటారు. సరే, ఉన్నటువంటి పరిస్థితులు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు వెంటనే ఈ స్థాయిలో నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. సరే, కరోనా గురించే భర్తీ చేద్దామని భావించినప్పటికీ కూడా కొత్తగా రిక్రూట్మెంట్ స్ట్రాటజీ ఏం ఉండకపోవచ్చు అనేది నా ఆలోచన. దాంట్లో భాగంగా ఇందులో న్యూ రిక్రూట్మెంట్ అని చూపించినప్పటికి కూడా ఏదైతే 494, 495 జీవోలు ఉన్నాయో వాటి ప్రకారమే పాత మెరిట్ లిస్ట్ అభ్యర్థులను పిలుస్తారేమోననేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మాత్రమే. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగా సమాచారంపై పూర్తి స్థాయి వస్తే మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. డువాడై ఛానల్ వాస్తవానికి నిన్నటి నుంచి తర్జనా భర్జనలో ఉంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంత ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత, కొంతమంది వ్యక్తులతో మాట్లాడిన తర్వాత, గతం నుంచి సీనియర్ ఆస్పిరెంట్స్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్స్ కావచ్చు, అక్కడ పనిచేసే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంకా కొంత పెద్దల సహకారంతో వాళ్ళతో కాల్స్ మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సరే, చూద్దాం. ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ఎలాంటి సమాచారం లేదనే చెప్తారు. సో రిక్రూట్మెంట్కు సంబంధించి ఏం జరుగుద్ది అనేది ఇప్పటికైతే సమాచారం ఏం లేదు. రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చేమో అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మాత్రమే. ఖచ్చితంగా నిజంగా కొత్త నోటిఫికేషన్లకు వెసులుబాటు ఉంది, నోటిఫికేషన్ వేస్తారు అనే సమాచారం ఉంటే అందరికంటే ముందుగానే ఈ వివాదానికి తెరదించుతూ నేను డువాడై ఛానల్ ద్వారా మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. మరొక్కసారి అందరూ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి జేపీఎస్లు కావచ్చు వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. వాళ్ళు మన ఛానల్ నుంచి చాలామంది గతంలో చూసేవాళ్ళు, సబ్స్క్రైబర్స్గా ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు పాత మెరిట్ లిస్ట్ పెట్టినా చాలామంది ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు, నిరుద్యోగులకు అవకాశం ఇద్దాం, కొత్త అభ్యర్థులకు అవకాశం ఇద్దాం అన్నప్పటికీ కూడా ఆ పాత అభ్యర్థులు కావచ్చు, కొత్త అభ్యర్థులు కావచ్చు, వాళ్ళలో ఎవరైతే జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందరికి కూడా ఆల్ ద బెస్ట్. కొత్త నోటిఫికేషన్ పాతది అనే దానికంటే కూడా 2 నోటిఫికేషన్లు, ఒకటి కొత్తది మరొకటి పాత మెరిట్ లిస్ట్లో తీసుకుంటే కూడా ఇంకా సంతోషం. మేము ఇంకా సంతోషపడతాం, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందంటే. ఓకేనా? థ్యాంక్ యూ.